హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఒక చిన్న వ్లాగ్ అనమాట. మేమైతే మా ఇంట్లో పెత్తర మాసని ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారు. సో ముందుగా ఫస్ట్ లేచిన తర్వాత మా ఇంట్లో రోజు పూజ చేసి దేవుడికి అయితే ఫస్ట్ దీపం పెట్టి ఆరతి ఇచ్చేసామన్నమాట. తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరైతే చూసేసేయండి. మా తాతయ్య ఉన్నప్పుడు అయితే మా తాతయ్య వాళ్ళ మదర్కి ఇలాగే చేసేవాళ్ళము. మా తాతయ్య ఎక్స్పైర్ అయినప్పటి నుంచి మా తాతయ్యకి ఇలా చేస్తున్నాం అనమాట. సో మంచిగా ఫోటోకి నీట్గా డెకరేషన్ అలా చిన్నగా చేసేసిన తర్వాత మనం ఏవైతే బియ్యం అవన్నీ ఇస్తామో అవి రెడీ చేసుకుంటున్నామో ఒక చిన్న పేపర్లో కందిపప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు ఇలా అన్ని కట్టేసి పక్కకు పెట్టేసుకొని ఒక ఫ్రెష్ ఇస్తరాకులో మనం ఏవైతే బియ్యం ఇస్తామో ఆ బియ్యము, ఇంకో మంచి ఫ్రెష్ ఇస్తరాకులో మనం కొన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇవే వెజిటేబుల్స్ ఇంకా బియ్యము, ఇందాక మనం ఏవైతే కందిపప్పు అవన్నీ పెట్టాం కదా, ఇవన్నీ మనమైతే ఇచ్చేస్తామన్నమాట. సో మేమైతే మా తాతయ్య ఉన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీకి అయితే ఇచ్చేవారంట. సో మేము కూడా అదే ఫ్యామిలీకి ఇవన్నీ ఇచ్చేస్తున్నాము, తాతయ్య దగ్గర పెట్టినవన్నీ. సో ఒక్కొక్కలా చేస్తారేమో, మేమైతే ఇలా చేసుకుంటాము. సో ఏమైనా తప్పులుంటే చూసి వదిలేసేయండి. ఇంతకు ముందు అయితే బియ్యం పైనే వెజిటేబుల్స్ పెట్టేవాళ్ళము. కానీ మేము ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కదా వెజిటేబుల్స్, అన్నీ కొంచెం వాటరీగా ఉంటాయి కదా. సో బియ్యం మీద పెడితే మళ్ళీ కుక్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఇలా సపరేట్గా పెట్టేస్తున్నాం అనమాట. సో ఇలా 2 ఇస్తరాకులు అయితే అయ్యాయి. ఇవి తాతయ్య దగ్గర ఫస్ట్ పెట్టేస్తామన్నమాట. పెట్టేసిన తర్వాత విభూది ఉంటుంది కదా, ఆ విభూదిని అందరం పెట్టుకున్న తర్వాత తాతయ్య దగ్గర దీపం అయితే వెలిగిస్తున్నాము. మేమైతే అమావాస్య రోజు అయితే చేసుకుంటాము. అండ్ అదే రోజు ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ కూడా ఉంటుంది. అగరబత్తి, ధూపం ఇవన్నీ వేసేసిన తర్వాత నువ్వులు అయితే వదిలేస్తామన్నమాట. సో ఇంట్లో అందరం చేయాలి ఇలా చేసేటప్పుడు మన 4 ఫాదర్స్ నేమ్స్ చెప్పుకుంటూ 3 టైమ్స్ చేస్తామన్నమాట ప్రతి ఒక్కరు. మేమైతే 4 ఫాదర్స్ నేమ్స్ చెప్పేటప్పుడు మమ్మీ అయితే వెనక నుంచి చెప్తూ ఉంటుంది. సో చెప్తున్నప్పుడు మేము కూడా అంటూ ఇలా చేస్తామన్నమాట. ఇప్పుడు తాతయ్య దగ్గర పెట్టిన బియ్యం, వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా ప్యాక్ చేసేసుకొని మనమైతే నేను చెప్పాను కదా ఇంతకు ముందుకు మా తాతయ్య ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి అయితే ఇచ్చేవారు అని. సో వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం అనమాట. నేనైతే వీళ్ళ ఇంటికి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఎవ్రీ ఇయర్ మా డాడీయే వెళ్ళి ఇచ్చేసి వస్తారు. సో ఇంటికి వచ్చాక మా మమ్మీ అయితే స్పెషల్స్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో అన్ని స్పెషల్స్ అన్నీ నాకు ఇష్టమైనవే. సో అన్నీ చేసేస్తుంది. మీరైతే ఈరోజు ఏవేవి చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టమైన ఐటమ్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే పూరీ విత్ చికెన్ అండ్ వడా విత్ మటన్ గ్రేవీ అయితే చాలా ఇష్టం. సో పూరి అయితే పొంగిపోయింది ఇక్కడ. అండ్ ధూప్ వేయడానికి ఒక పిడికనైతే కాలుస్తున్నాం అనమాట. సో దీని మీద సాంబ్రాణి అది పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి ఇల్లంతా పొగ వేసేస్తామన్నమాట. సో తాతయ్యకి ఇలా ఒక మంచి ఇస్తరాకులో మనం చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా మూలుగ బొక్కనైతే పెట్టాలి. అండ్ ఇక్కడ అన్నీ మా తాతయ్యకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంట్లో అందరము సాక పెట్టేసి తాతయ్యకి అయితే మొక్కేసుకుంటాం అన్నమాట. ఇలా అందరం సాక అయితే పెట్టేసిన తర్వాత ఆ రూమ్లో ఎవరు ఉండరన్నమాట. సో కాసేపు అలాగే వదిలేస్తాము. ఆ తర్వాత తాతయ్య దగ్గర పెట్టిన ప్లేట్ ఉంది కదా, అదే మనకి ప్రసాదం అన్నమాట. సో ఆ ప్లేట్లో అన్ని ఐటమ్స్
మొత్తం కలిపేసిన తర్వాత అందరికీ ప్రసాదంలాగా పెడతామన్నమాట. అదైతే ఎంత టేస్టీ ఉంటుందంటే సేమ్ ఐటమ్స్ మన ప్లేట్లో వేసుకొని తింటే కూడా అంత టేస్టీ ఉండదు. ఆ పెట్టిన ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నాకు తినేసి పడుకున్న తర్వాత సాయంత్రం ఎందుకో హాట్ చాక్లెట్ తాగాలనిపించింది, చేసేసుకున్నాను. తర్వాత బతుకమ్మని అయితే చేసామన్నమాట ఇంట్లో. అండ్ డిన్నర్ అయితే పొద్దున మిగిలిపోయిన ఐటమ్స్ అన్నమాట. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.